ఇక్కడ ఇతను తప్పు ఉంది, ఈ రిపోర్టర్ తప్పు ఉంది. నేను మైపాల్ రెడ్డి దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నాడు. గతంలో సాక్షి రిపోర్టర్ అని చెప్పి నా సాక్షిలో పనిచేసిండు, సెటిల్మెంట్ చేసుకున్నాడు. మిగతా జర్నలిస్టులు అందరూ సపోర్ట్కి వస్తే పోయి సెటిల్మెంట్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ప్రజలను అగో ఈయనే చెప్తున్నాడు 100 గజాలు ప్లాట్ ఇచ్చినా అని చెప్తున్నాడు. ఈయన తీసుకున్నాడు అంటే ఈయన ప్లాట్ ఎందుకు ఇచ్చిండు ఉట్టి పుక్కట్లా? వీళ్ళది కూడా తప్పు ఉంది, ఈయనది తప్పు ఉంది. ఈ సాక్షి రిపోర్టర్, ప్రజాసాక్షి రిపోర్టర్ కూడా, జనం సాక్షి రిపోర్టర్ది కూడా తప్పు ఉంది. ఈయన స్టోరీ ఏంటంటే గతంలో సాక్షి మైపాల్ రెడ్డి మీద ఒక వార్త తీసుకొస్తే మైపాల్ రెడ్డి ఈయనను బెదిరించాడు. బట్ లోపల మళ్ళీ వెనకకు పోయి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఎన్నో డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేయడం షురు చేసిండు ఈయన. తర్వాత జనం సాక్షి అనే ఒక పేపర్లో పనిచేస్తూ కొంతమంది బ్యాచ్ని పెట్టుకొని వీళ్ళందరినీ ఇట్లా కొంచెం చిన్న తప్పులు దొరికిన వాళ్ళందరినీ వార్త రాయగానే వీళ్ళు భయపడి ఉరికొచ్చి వీళ్ళకి ఫోన్లు చేసి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈడ తప్పు వీళ్ళది ఉంది, ఈయనది ఉంది. దాదాపు 30 నుండి 40-50 కోట్ల ఆస్తులు ఈయన ఒక రిపోర్టర్ కూడబెట్టుకున్నాడని చెప్పి తెలిసింది. బుద్ధి చెప్పారు జనాలు, తగిన బుద్ధి చెప్పారు ఈయనకి. ఈయన ఏమంటాడు ఈ వీడియోలో, మేము మీకు డబ్బులు ఇచ్చినాం, నేను మీకు 100 గజాల ప్లాట్ ఇచ్చినాం, 100 గజాల ప్లాట్ ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పోయి ఎందుకు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, వచ్చి మా ఇల్లు కుల్లగొట్టమని? అంటే ఏంది, అక్కడ వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారనే కదా ఇల్లు. ఈయన పోయి మళ్ళీ డబ్బులు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వేరే వాడికి ఇచ్చి వాళ్ళని పంపిస్తుండట. ఇంకో ఛానల్కి ఇచ్చి నువ్వు కూడా పోరా, నువ్వు కూడా ఒక కంటెంట్ ఏ, నీకు కూడా పైసలు ఇస్తానని చెప్పి. సో ఇట్లా బ్లాక్మెయిల్, ఇట్లాంటి వెధవల వల్ల అందరినీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒకరిద్దరు మంచిగా ఉన్నా వాళ్ళు బతకలేకపోతున్నారు. ఒకరిద్దరు మంచి చేద్దామన్నా దాన్ని నెగటివ్గానే చూస్తున్నారు. ఈ రిపోర్టర్ ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసినందుకు కొట్టాలని చెప్పి నేను అడుగుతున్నా. సో గ్రౌండ్లో పోయి ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం వల్ల కొద్దో గొప్ప ఒకరిద్దరు మంచిగా మాట్లాడామన్నా వాళ్ళని కూడా అమ్ముడు పోయిన కిందనే జమ కడుతున్నారు.